పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి సంస్థ నిర్మించిన ప్రహరీ గోడలను ధ్వంసం చేసి ఫుట్పాత్ల ఆక్రమణలు జరుగుతున్నా కూడా సింగరేణి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం హక్కులను కల్పించడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు బస్టాండ్ కాలనీ కార్మిక నివాసాలకు రక్షణగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను సింగరేణి ఎస్టేట్ అధికారుల అండతో 2 రోజుల క్రితం ధ్వంసం చేశారు. సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చేందుకు సింగరేణి జనగామ శివారు సర్వే నెంబర్ 709లో కొంత స్థలాన్ని రెవెన్యూకు అప్పగించింది. పట్టాలు పొందిన కొందరు బస్టాండ్ కాలనీ అంతర్గత రహదారుల్ని చూపిస్తూ మున్సిపల్ నుండి ఇంటి నిర్మాణ అనుమతి తీసుకున్నారు. తర్వాత వ్యాపార సముదాయం నిర్మించి అనుమతి తీసుకున్న రహదారి వైపు కాకుండా సింగరేణి ప్రహరీ గోడ పగలగొట్టి నేరుగా ప్రధాన రహదారికే ద్వారం ఏర్పాటు చేశారు. సదరు వ్యక్తులకు సింగరేణి ఎస్టేట్ ఎస్ఎన్పిసి అధికారులు సహకారం అందించినట్టుగా తెలుస్తోంది. ఇక ఒక్కో నిర్మాణానికి ఒక్కో రేటు కట్టి వసూలకు పాల్పడుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగానే ఫుట్పాత్ కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నగరంలో మార్పుకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు సింగరేణి మరియు కార్పొరేషన్ అధికారులు యథాప్రకారం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే సంకల్పించిన పారదర్శక పాలనకు సహకరించకుండా కబ్జాదారులకు అండగా ఉంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.